90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సో హీరో హీరోయిన్ ఒక ఎత్తు అయితే సార్, ఐటమ్ సాంగ్స్ అనేది థియేటర్లో లేకపోతే అసలు అంటే బయర్లు కొనేవాళ్ళే అసలు ముందు ఒక ఐటమ్ సాంగ్ ఉందా లేదా అని అడుగుతారు. అప్పుడులో ఒక జ్యోతిలక్ష్మి గారు, ఒక జయమాలిని గారు, ఒక సిల్క్ స్మిత గారు, ఒక డిస్కో శాంతి గారు, అనురాధ గారు, విజయ లలిత గారు ఏలేసారని చెప్పొచ్చు. వాళ్ళ విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు గాని మీరు గాని? వాళ్ళు వేసే డిఫరెంట్ అయితే స్పెషల్ అనేది సిల్క్ స్మిత గారే. అవునా? 100%. ఆవిడ అసలు అంటే దేనికి వెనకాడే ఇది లేదు. ఎంత ఏదైనా సరే వేసుకోవడానికి ప్రిపేర్ ఆవిడ. బట్ దానికి అలా అంత ఫ్రీడమ్ గా ఇవ్వటం వలన ప్రతి డ్రెస్ కి ఒక అడ్వాంటేజ్ దొరికేది మాకు చేయడానికి. ఇంకా ఇలా చేద్దాం అలా చేద్దాం అని అంత ఇదిగా ఆవిడ వాడిన డ్రెస్సులు అదర్వైజ్ అంత గొప్ప అని కాదు, అంత ఎక్స్పోజింగ్ గా ఇంకెవరు వేసింది అంతగా నాకు తెలియలేదు. ఓకే, సిల్క్ స్మిత్ అనే. ఓకే, తర్వాత జయమాలిని గారితో నేను జగన్మోహని చేశాను కంపెనీ. సో అప్పటి నుంచి నాకు అలవాటు. నెక్స్ట్ ఆవిడ గ్లామర్నెస్ లో నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని చెప్తారు సిల్క్ స్మిత్ గారు. సిల్క్ స్మిత్ చెప్తారండి. ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్కటి పిక్ చేసుకుంటారు, ఆల్బమ్ చూసి అన్ని చేసి డెఫినెట్ గా సాంగ్ వింటారు. సాంగ్ కావాల్సింది ఏంటో పిక్ చేసుకుని మనతో చక్కగా చేయించుకుంటారు ఆవిడ. ఒక 50% సాంగ్ డ్రెస్ తోనే హిట్ డెఫినెట్ గా. సూపర్ హిట్లు అన్ని ఆవిడ ప్రతి కాస్ట్యూమ్ కి ఒక పేరు వచ్చింది కదా, ప్రతి దానికి ఒక్కో సినిమాకి ఒక్కో డిఫరెంట్ ఆవిడది. ఓకే, ఇప్పుడంటే చాలా పిఆర్ఓ మేనేజర్లు వచ్చారు కాబట్టి వేరే విషయం. అంతకు ముందు వాళ్ళు తక్కువ ఉంటారు, వాళ్ళ చుట్టూ ఉండేది హెయిర్ డ్రెస్సర్, మేకప్, కాస్ట్యూమ్ వీళ్ళే ఉంటారు. తల్లిదండ్రులకు తెలియకపోయినా కానీ ముందు వీళ్ళకి తెలిసేది వాళ్ళ పర్సనల్ విషయాలు. అంటే రాయబార్లు అంటారు, లేకపోతే సంధాన కత్తలు అంటారు. తప్పుగా అనుకోవడం కాదు, చెప్తున్నా ఉన్న విషయం కాబట్టి. అంత పీక్ లో ఉన్న సిల్క్ స్మిత గారు ఒక్కసారిగా సూసైడ్ చేసుకున్నారంటే ఎవరు నమ్మలేకపోయారు. నేను కొంతమంది అన్నారు సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత హాస్పిటల్లో స్ట్రక్చర్ల కింద పడుకోబెట్టారు, ఈగలు వాళ్తా ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు ఊపేసింది మొత్తం ఇండస్ట్రీని అని అన్నారు. చనిపోవడానికి మెయిన్ రీజన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, కాస్ట్యూమ్స్ మీరు కావచ్చు, లేకపోతే మేకప్ మ్యాన్ కావచ్చు. సూసైడా లేకపోతే చంపేశారా? అంత డీటెయిల్ గా నాకు తెలియదు సార్. బట్ చాలా బాధాకరం ఆ విషయం అయితే మాత్రం. అంతకుమించి మనకి పెద్దగా తెలియదు. ఆ సిచ్యువేషన్ చూడడం అనేది కొంచెం బాధ. వెళ్ళారా మీరు కూడా? ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్ళి. ఎలా ఉన్నారు మీరు? నేను చెప్పింది ఏమైనా తప్పుందా? లేదు, తప్పులేదండి. చాలా అసలు బ్యాడ్ కండిషన్, అసలు ఎవరు పట్టించుకునే నాదులే లేరు. అది పరిస్థితి. ఓకే, శవం ఒక పక్కన వేసింది, బ్యాక్గ్రౌండ్ లేదా ఆమెకి? అసలు ఊరికే మేము ఏదో ఆవిడతో కొన్నాళ్ళు పని చేసాం కాబట్టి ఏదో వెళ్ళాను తప్ప నేనైనా అంతకు మించి ఇంకా అసలు వేరే. అలాగే కొంతమంది తెలిసిన ప్రొడ్యూసర్స్, కొంతమంది డైరెక్టర్స్ ఆ అభిమానంతో వచ్చారు. ఆమెకు అప్పుడులోనే ఒక హీరోయిన్ కి ఇచ్చే రెమ్యునరేషన్ కి ఇస్తారు ఒక సాంగ్ కి అని అంటారు. నిజం, 2-3 లక్షల దాకా ఇస్తారు ఒక సాంగ్. డిమాండ్ సార్, బాగా డిమాండ్. ఆవిడ కావాలనేది డెఫినెట్ గా కోరుకునే వాళ్ళు డైరెక్టర్స్, హీరోలు కూడా. హీరోలు సార్, ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ జరిగిపోయింది, మరి ఆ రోజు ఆ డిమాండ్ అంత సంపాదించి అంతా ఉండి అన్ని చేసి లాస్ట్ వచ్చేసరికి పొజిషన్ అది. సో ఎలా ఉంటుందంటే పరిస్థితుల్ని అసలు ఊహించలేము. ఆ రోజు అంత టెంపర్మెంట్ ఆవిడ, అంత టెంపర్మెంట్. అంత కోపమా? లేకపోతే ఆమెకి ఏంటి? కోపం కాదండి, ఆవిడకి అప్పట్లో ఉన్న మీరు చెప్పారే ఆవిడ లేకపోతే ఇంకా లేదు అనే ఒక సిచ్యువేషన్ లో ఆవిడ ట్రెండ్ ఉండేది. అప్పుడు ఆ ట్రెండ్ ఉన్నప్పుడే సినిమాలో ఏముంది సార్, ట్రెండ్ ఉన్నప్పుడే సంపాదించాలి. ఇది ఫ్రాంక్. సినిమా అనేది 100% నాకు తెలిసినంత వరకు మనకి ఉన్నంత వరకు దాన్ని సంపాదించుకోవడానికి 100% ట్రై చేయడం తప్పులేదు. లేనప్పుడు ఎలాగే ఎవరు డెఫినెట్ గా 100% లేదు. ఒక క్రేజీ ఉంటేనే ఏదైనా మనకు దానికి సంపాదనకి ఒప్పుకుంటారు. మన దగ్గర ఆ క్రేజీ లేదనుకోండి ఒప్పుకోరు. ఆ రోజు ఆవిడకి ఆ క్రేజీ ఉంది, సంపాదించుకుంది. ఇంకా పర్సనల్ విషయాలు పెద్దగా మనకి సంపాదించారు, అనుభవించడానికి చాలా చిన్న ఏజ్ కదా, 34, 35 చనిపోయాడు. 32 బాగా పీక్ లో ఉన్నారు. మళ్ళీ పీక్ ఆవిడ తగ్గిపోయి అలాంటి స్టేజ్ లో చచ్చిపోవడం కాదు, మంచి పీక్ లోనే వెళ్ళిపోయింది ఆవిడ. అదే పెద్ద ప్రాబ్లం.
ఏం చదువు లేకుండా అసలు ఏం తెలియకుండా ఇండస్ట్రీ తెలియకుండా అలా వచ్చేసింది. అంతే ఆ? పెద్ద లక్ ఉమ్. ఊపేసింది అట్లా. ఊపేసింది. స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తారండి సార్. అసలు స్టార్ హీరోలు కాదు సార్, అసలు ఏంటి అసలు పబ్లిక్ ఏంటి ఆవిడ క్రేజీ. ఆ సాంగ్ వస్తే థియేటర్ లో ఓ అసలు అల్లరా అంత గోల. ఓకే. అంత ఇది ఆవిడకి చూసుకుంటా. రియల్ లైఫ్ లో బాగుంటారా సార్? బాగుంటుంది, మాట్లాడటం అన్ని బాగుంటాయి. మనం సినిమాలో చూసినట్టుగా ఆవిడేమో అలాగా వేసుకుని తిరగడాల్లో అలాంటి క్యారెక్టర్ ఏం కాదు. చాలా వెరీ నీట్ గా ఉంటుంది, స్టైలిష్ గా ఉంటుంది, బాగా స్టైలిష్. అయితే కాస్ట్యూమే 1,00,000-2 లక్షలు అవుతాయి అంట ఆ రోజుల్లో. అంత డిజైనింగ్ కావాలని చేయించుకుంటారు. వర్క్ అండి అంతా అప్పట్లో సీక్వెన్స్ వర్క్ అది ఇది అసలు ఫ్లాట్ గా ఏమి ఉండేవి కావు. అంత చేస్తే చూడండి, ఇది వర్క్ చూడండి, ఇలాంటి వర్క్స్ అన్ని అసలు ఎటువంటి వర్క్స్ ఉంటాయంటే అంత హెవీగా. ఇంకా దీనికన్నా ఎక్కువ ఇది చాలా సింపుల్. నాకు తెలిసినంత ఎంతకన్నా రిచ్నెస్ ఆవిడ వేసాయి. ఆ కలర్ఫుల్స్ వాటిల్లో ఆ స్టోన్స్ మెటీరియల్స్ అవి, ఆ బీట్స్ హ్యాంగింగ్ అని ఆవిడ డాన్స్ చేస్తుంటాయి ఇలా అలాగా జల్ 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 అంటూ. అసలు ఆవిడ సిల్క్ స్మిత దానికి తగినట్టుగానే డ్రెస్సులు కూడా మేము ప్యాటర్న్ చేసేవాళ్ళం. ఓకే. ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ అంతా ఆవిడ ఇలా ఆడిందంటే దాంతో పాటు అంతా అలాగా సూపర్ సుమెక్స్. సో అంత చిన్న చిన్నవి కూడా చూసుకున్నా క్రియేటివ్ ఎంతైనా క్రియేట్ చేసి ఆవిడ డ్రెస్సుల్లో. ఎందుకంటే దానికి ఒక రీజన్ లేదు, ఇది ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి. 2 lakhs ఉంటుందా? అంత ఉండదులేండి. 1 lakh. 30 సంవత్సరాల క్రితం 1 lakh పెట్టి డిజైనింగ్ వేసుకుంటుందంటే పెద్ద విషయం కదా, మామూలు విషయం కదా. చిన్న చిన్న ఇచ్చేవాళ్ళు ఆవిడ కోసం ఏమి అబ్జెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆవిడకి ఆ క్రేజీ ఆ రోజుల్లో, దానికి అంతా ఆటోమేటిక్ గా జరిగింది. సినిమా కన్నా కూడా బయట ఎక్కువ ఆమెకి అసలు బయట పబ్లిక్ లో రావాలంటే కష్టం అంట. జనం అస్సలు ఎర్రబడిపోతారు అసలు మామూలుగా చచ్చిపోయిన వాళ్ళు కూడా. సూపర్.